అందరికీ నమస్కారం అమ్మా. మీ అందరూ చాలా దూరాల నుంచి వచ్చారు. తిని తినక బస్సులు ఎక్కి, ట్రైన్లు ఎక్కి, ఆటోలు ఎక్కి. యాక్చువల్గా చెప్పాలంటే మీరు రాలేదు, దేవుడు లాక్కొచ్చాడు. సందులో డాక్టర్ ఉన్నాడు, గొంతులో డాక్టర్ ఉన్నాడని ఆ దెయ్యాలు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నించినా ఐవీఎఫ్ లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా సంతానం తెచ్చుకోవాలి, మీ కన్నీళ్ళను తుడవాలి, మీ బాధ నుంచి మిమ్మల్ని బయట పడేయాలని ఆ భగవంతుడే ఒక యూట్యూబ్ ద్వారా లేదా స్నేహితుడి ద్వారా, బంధువుల ద్వారా నా గురించి తెలియజేసి మిమ్మల్ని పిచ్చుకలకి దారం కట్టి లాక్కొచ్చినట్టు ఇక్కడికి లాక్కొచ్చి నాకు అప్పచెప్పారు. మరి మీరు బిడ్డల కోసం రకరకాల గుళ్ళకి వెళ్ళుంటారు, చర్చిలకు వెళ్ళుంటారు, మసీదులకు వెళ్ళుంటారు. అక్కడంతా ప్రసాదం దొరికింది. ఇది కూడా ఒక గుడి, ఒక చర్చ్, ఒక మసీద్. ఇక్కడ కూడా మీకు ప్రసాదం అందాలి అనే లక్ష్యంతో మేము మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాం. ఏమిటండి ఈ ప్రసాదం, ఎందుకు తీసుకోవాలి? వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి ఆహారమే మూలాధారం. మరి ఎలాంటి ఆహారం తీసుకుంటే మీకు సంతానం కలుగుద్ది అనేది తెలియాలి కదా. మీ అందరికీ తెలుసు మంచి ఆహారం తీసుకోవాలని. ఏది మంచి అనేది తెలియదు. ఎలా చేస్తే మంచి ఆహారం అవుతుంది అది చెప్పడానికే కూర్చోబెట్టాం. 3 రకాలుగా మనం స్వీకరిస్తే అది మంచి ఆహారం అవుతుంది. నెంబర్ 1, మంచి మనసుతో దాన్ని వండుకోవాలి. మీ అమ్మలాగా నా బిడ్డ బాగుండాలి, అభివృద్ధి పదంలోకి రావాలి అని వండితే ఆ ఆహారానికి శక్తి వస్తుంది. అలాగే మీరు కూడా నాకు బిడ్డ పుట్టాలి, ఇది విటమిన్స్గా, మినరల్స్గా, న్యూట్రియంట్స్గా, ట్రేస్ ఎలిమెంట్స్గా, యాంటీ ఆక్సిడెంట్స్గా విడిపోయి వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి, ధాతు పుష్టికి ఉపయోగపడి నాకు పండంటి బిడ్డని ప్రసాదించాలి అనుకుంటూ అది వండితే అది ప్రసాదంగా మారింది. అలా మీరు ఇంటి దగ్గర ఉండేటప్పుడు అలా వండుకోండి, అలా భావన చేస్తూ వండండి. తినేటప్పుడు కూడా ఇదే భావన. మొబైల్ చూస్తూ, టీవీలు చూస్తూ తినొద్దు దయచేసి. చాలా పవిత్రంగా ఆహారాన్ని ప్రసాదంలా భావిస్తూ, నువ్వు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంలాగా, అల్లాని పూజిస్తే అల్లా ప్రసాదం లాగా, యేసు ప్రభును నమ్ముకుంటే యేసయ్య ప్రసాదంగా భావించి స్వీకరించండి. ఇక 3వది, మంచి చేతుల మీదుగా వచ్చిన ఆహారమే మీరు తీసుకోవాలి. ఎవరు పెడితే వాళ్ళు పెట్టింది తినకూడదండి. నీకు మేలు చేయడానికి, నీ క్షేమాన్ని మరియు ఆలోచించే వాళ్ళ చేతుల మీదుగానే మీరు ఆహారం తీసుకోవాలి. అందుకే ఇక్కడ ఇవాళ మా చేతుల మీదుగా మీకు ఆహారం అందాలి అనే ఆశయంతో ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. చాలా దూరాల నుంచి వస్తారు. హాస్పిటల్కి వెళ్ళాక ఎక్కడైనా సరే కొంత లేట్ అయిపోద్ది. ఆ టైంకి భోజనం, ఆకలి టైంకి ఆకలి వస్తుంది. ఆ టైంకి బయటికి పంపించేస్తే ఊరు కాని ఊరిలో రోడ్లు తప్పి, దారి తప్పి ఎటో వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆ బడ్డీల దగ్గర ఏది పడితే అది దొరికింది తినేసి ఆరోగ్యం పాడు చేసుకుంటారు. ఆల్రెడీ మన శరీరంలో గ్యాస్ ఫ్యాక్టరీలు ఉంటాయి రెడీగా. ఇలాంటివి కూడా ఏదైనా తగిలిందనుకో మళ్ళా ఆరోగ్యం పాడైపోద్ది. మరి ఇలాంటి వాళ్ళకి మనమే భోజనం తీసుకొస్తే బాగుంటుందండి అని మరి ప్రపంచంలో ఎవరికి రాని ఆలోచన మా ఆవిడికి వచ్చింది. ప్రపంచంలో ఎక్కడన్నా చూసారు ఎట్లా భోజనం పెట్టడం అమ్మా? ఎక్కడా లేదు. ఒక డాక్టర్ భార్యగా ఆలోచిస్తే మా ఆయన ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాడు అనవసరంగా అని చెప్పేసి లాగేస్తుంది. కానీ భార్యలా కాకుండా మీ అందరికీ ఒక అమ్మలాగా ఆలోచించింది. ఆలోచన చెప్పడం, చక్కగా మనం అది ఇంప్లిమెంట్ చేయడం. ఆగస్టు 2025 నుంచి ఇప్పుడు వరకు నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం కింద మన దగ్గరికి వస్తున్న వాళ్ళందరికీ కూడా చక్కగా భోజనం పెట్టుకుంటున్నాం. ఇక్కడే కూర్చోబెట్టి, నుంచోబెట్టి కాదు, బఫే సిస్టమ్ లాగా లేదు. పూర్వకాలం ఎలాగైతే ఒక చక్కటి యాంబియన్స్ హాల్లో, ఏసీ గదిలో కూర్చోబెట్టి భోజనం పెట్టడం అనేది ఇక్కడ స్టార్ట్ చేశాం. మీ అందరికీ ఇప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉండటమే కాకుండా చాలామంది ఇక్కడికి వచ్చి ప్రెగ్నెన్సీలు పొంది మళ్ళీ ఈ ప్రసాదం కోసం మళ్ళీ తినడానికి కూడా ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇది బాగా మనసుకి హత్తుకుంది వాళ్ళకి. ఇది ఒక ప్రసాదం లాగా. మరి మీకు ఎందుకు మా చేతుల మీదుగా పెడుతున్నామంటే, ఎన్నో వేల మందికి సంతానం కలిగించిన చేతులు ఇవి. దాదాపు 16,000కు పైగా ప్రెగ్నెన్సీలు తెప్పించింది ఈ చెయ్యి. ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకోకుండా
అలా చేయగలిగాను, అలాంటి ప్రెగ్నెన్సీలు అందించగలిగానంటే భగవంతుడు నన్ను వైద్యో నారాయణో హరిగా స్వీకరించి నా చేతుల ద్వారా మీకు ఆ బిడ్డను పొందే దారి చూపించాడని అర్థం. అంటే ఆయన నన్ను సెలెక్ట్ చేసుకున్నాడని అర్థం. కాబట్టి నా చేతుల మీదుగా మీకు ఆ ప్రసాదం పొందితే మంచిదే కదా. అలాగే భార్యాభర్తలు మేము ఇద్దరము కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై, ఇక్కడ పెట్టే భోజనం కాదమ్మా, బయట ఎంతోమందికి కొన్ని వేల మందికి అన్నదానాలు చేశాం, కొన్ని వేల మందికి చేశాం మేము ఇప్పటికి. అలాగే లయన్స్ క్లబ్ ద్వారా దుర్గతేజ క్లబ్కి ప్రెసిడెంట్గా మేడం ఉంటే, అలాగే విజయవాడ జోన్కి జోన్ చైర్మన్గానే మేడంను పెట్టారు మళ్ళా. అలాగే కృష్ణా ఎన్టీఆర్ 2 జిల్లాలకి రీజనల్ చైర్మన్గా మళ్ళీ పోస్ట్ నాకే ఇచ్చారు. లయన్స్ క్లబ్ అనేది అన్ని దేశాల్లో ఉండే సేవా సంస్థ. ఒకే ఇంట్లో అన్ని పోస్టులు ఇస్తున్నారంటే అర్థం చేసుకోండి. అలాగే వాకర్స్ క్లబ్ కూడా, దాంట్లో కూడా మేడం గారు ప్రెసిడెంట్గా ఉంటే నేను డిప్యూటీ గవర్నర్గా ఉన్నాను. కృష్ణా జిల్లా మొత్తం ఎన్టీఆర్ జిల్లాకి 202 డిస్టిక్ అంటారు, దాంట్లో డిప్యూటీ గవర్నర్గా ఉన్నాను. ఇలా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు, స్కూల్ పిల్లలకి సైకిళ్ళు ఇవ్వడం, కాలేజీ పిల్లలకి ఫీజులు కట్టడం, లేడీస్కి కుట్టు మిషన్లు గ్రైండర్లు ఇచ్చి భర్తకు తోడుగా వాళ్ళు కూడా ఆర్థికంగా మరి సంపాదించుకునేటట్టు చేసుకోవడానికి అనుకూలంగా చూడటం, స్కూల్ పిల్లలు బ్లాక్ బోర్డులు కనపడక హెడ్ఏక్లు వచ్చి స్కూళ్ళు మానేయడం, చదువులో వెనకబెట్టడం లేకోకుండా ఐ స్క్రీనింగ్ చేయించి వాళ్ళకి కళ్ళజోళ్ళు ఫ్రీగా అందించడం. అలాగే 10th ఇంటర్మీడియట్ పిల్లలు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యామని సూసైడ్లు చేసుకుంటున్నారని వాళ్ళకి కౌన్సిలర్ని తీసుకెళ్ళి స్కూల్లోనే జీవితం అనేది ఎంత విలువైందో తెలియజేసి, ఒక్క ఫెయిల్యూర్ అనేది పర్మనెంట్ కాదు, ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అనే విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేసి వాళ్ళ లైఫ్ను మార్చేటట్టుగా సైకాలజిస్టులతో కౌన్సిలింగ్లు ఇప్పించడం. అలాగే స్త్రీలు పెద్దయ్యాక క్యాన్సర్తో చనిపోతున్నారు. భారతదేశంలో ముఖ్యంగా 100 మంది క్యాన్సర్తో చనిపోతుంటే అందులో 80% గర్భసంచి క్యాన్సర్తోనే స్త్రీలు చనిపోతున్నారని తెలుసుకుని దానికి ఒక టీకా ఉంది. అది స్కూల్ పిల్లలప్పుడే ఆడపిల్లలకి 9 నుంచి 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ టీకా కానీ వేయగలిగితే వాళ్ళకి ఆ క్యాన్సర్ నుంచి విముక్తి చేయొచ్చు. అంటే అమ్మని చనిపోకోకుండా కాపాడుకునే అవకాశం ఉంది అని చెప్పి 9 ఏళ్ళ కాబోయే అమ్మకి ముందుగానే టీకా ఇచ్చి కాపాడుకుంటున్నాం. ఇవన్నీ నేను చేస్తున్నానంటే చేయిస్తున్నది ఎవరు? పైనున్న భగవంతుడే. నన్ను ఒక ట్రస్టీగా ఏరుకుని ఆయన నా ద్వారా అవన్నీ మంచి పనులు చేయిస్తున్నారంటే మా చేతులు మంచి చేతులేనా? కొన్ని వేల మందికి చేసిన ఈ సేవా కార్యక్రమాలు, మన ఇంట్లో పనులు చూసుకోవడానికే టైం లేని రోజులు ఇవి. పక్కవాడి శ్రమని, పక్కవాడి బాధను కూడా అర్థం చేసుకుని వాళ్ళ బాధను తీర్చడానికి కూడా ప్రయత్నించాలంటే భగవంతుడు మనకు అలాంటి మనసు ఇస్తే తప్ప చేయలేం. అలాంటి మనసు ఉంది కాబట్టి మేము ఎన్నో పుణ్యకార్యాలు చేశాము కాబట్టి ఆ పుణ్యఫలం మీకు కూడా చేరి మేమిచ్చిన ఆహారం ప్రసాదంగా మారి మీకు 12 బిడ్డ పుడితే మీకు కూడా మేలు జరుగుద్ది అనే ఉద్దేశంతో మా చేతుల మీదుగా ఇవాళ ఆ ప్రసాదం ఇవ్వడానికి ముందుకొచ్చాం. కాకపోతే మీ అందరూ అనుకోవచ్చు, ఏమిటి ఫోటోలు వీడియోలు ఇచ్చారు మరి ప్రచారం చేసుకుంటున్నారు అని అనుకుంటారు. కొంత వసతిగా ఉంటుందో ఆలోచించండి. ఈ రాష్ట్రంలోనూ, ఈ దేశంలోనూ, ఈ ప్రపంచంలో కూడా ఒక కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టినట్టు అవుద్ది కదా. ఎంత మంచి కార్యక్రమంలో మనం అందరినీ మరి ఇన్వాల్వ్ చేశాడో భగవంతుడు చూడండి. ఇలాంటి మంచి కార్యక్రమంలో నేను కూడా ఉన్నాను, భగవంతుడు నన్ను కూడా ఇన్వాల్వ్ చేశాడు అనే ఆలోచన చేస్తే మీకు ఏది కూడా ఇబ్బంది అనిపించదు. కాబట్టి మీరు ఎవ్వరు కూడా వేరే ఉద్దేశంతో కాకుండా ఇలా మంచి మనసుతో ఆలోచించి చక్కటి కార్యక్రమంలో మేము పాల్గొన్నాము, మంచిగా జరుగుతుంది, ఇది ప్రపంచాన్ని మార్చే కార్యక్రమంలో మేము ఉన్నామనే భావన చేస్తే చాలా బాగుంటుంది. మరి వేరే డాక్టర్లు, మంచి డాక్టర్లు, మేము 500 ఫీజు సంవత్సరానికమ్మా నేను తీసుకునేది. పిల్లలు పుట్టే వరకు లేదా సంవత్సరానికి ఫీజు 500, నెలకు 2 లక్షలు 3 లక్షలు తీసుకుని ఐవీఎఫ్ చేసే డాక్టర్లు ఎంత ఈజీగా పెట్టచ్చు. 500 సంవత్సరానికి తీసుకుని నేనే పెట్టగలుగుతుంటే 7 నెలల నుంచి నిత్య అన్నప్రసాద వితరణ కింద రోజుకి 50 నుంచి 180 వరకు పెట్టాం. ఇవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి, మీకు ఇదిట్లో ఏది అబద్ధం లేదు. కంటిన్యూగా నిరాటంకంగా పెట్టగలుగుతున్నాను నేను. అంటే మరి నెలకి 3 లక్షలు 4 లక్షలు తీసుకునే డాక్టర్లు ఈజీగా పెట్టచ్చు. మరి పెట్టలేకపోతున్నారంటే కేవలం వాళ్ళకి ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు.
భగవంతుడు వీడియో ద్వారా చూపిస్తాడు, వాళ్ళ మనసుకు కూడా మంచి కలిగిస్తాడు. చక్కగా వాళ్ళతో కూడా ఈ కార్యక్రమం చేయించి ఎంతోమందికి ఇబ్బందులను తొలగిస్తాడు అనే ఆలోచనతోనే ఇది చేస్తున్నాం. మీరు అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అమ్మ. ఇంత దూరం వచ్చారు, ఓర్పుగా ఉన్నారు, పట్టుదలగా ఉన్నారు. ఇదే ఓర్పు పట్టుదల కంటిన్యూ చేయండి. చక్కగా మీరు అనుకున్న కోరికని త్వరలోనే నెరవేర్చుకోబోతున్నారు. అతి తొందరలోనే మీరు అందరూ అమ్మా నాన్న అవుతారు. మాతృదేవత పితృదేవతగా మారతారు. ఒక బిడ్డను పొంది కాబోయే మాతృదేవతల్ని పితృదేవతల్ని భగవంతుడు మా ఇంటికి అతిథులుగా పంపించాడు, వాళ్ళకు భోజనం పెట్టుకునే అదృష్టం కలిగించాడనే భావనతో మేము ఇచ్చేస్తున్నాం. కాబట్టి ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. మేడం కూడా ఆశీర్వదిస్తారు. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి అంతా పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్ రిజల్ట్ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్.